నిన్నటి రోజున అనంతపురం నగరంలో చూసాం. ఒక దళిత 14 సంవత్సరాల చిన్న పాపను ఇదే రామగిరి మండలంలో ఏడుగురాలపల్లిలో 14 మంది యువకులు అత్యాచారం చేస్తే ఆ పాప నిన్నటి రోజున డెలివరీ కూడా అయింది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ పాపకి ప్రభుత్వం నుంచి ఏమైనా రావాల్సినవి ఉన్నాయా, లేదా ఆ పాప ఆరోగ్యం ఎలా ఉంది, ఆ శిశువు ఆరోగ్యం ఎలా ఉన్నది అని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు యువజన విభాగం కావచ్చు, ఎస్సీ విభాగం కావచ్చు, మైనార్టీ విభాగం కావచ్చు, ఎవరైనా కానీ పరామర్శించడానికి వెళ్తూ ఉంటే పోలీసుల దౌర్జన్యం కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు కావచ్చు, ఎంతమందిని అరెస్ట్ చేశారో అనంతపురం ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉందా, లేదా నారావారు రాసిన రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా అని అడుగుతూ ఉన్నాం. ఇదే హోమ్ మినిస్టరు విజయవాడ నుండి కేవలం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని, ఏమి అభివృద్ధి చేసిందని తొలి అడుగు అని కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మరి తొలి అడుగు అనే కార్యక్రమానికి ఆమె విజయవాడ నుంచి మడకసిరిగా వస్తూ ఉంది. వచ్చింది కనీసం ఆమె కూడా ఒక దళిత మహిళే కదా, మరి ఈ దళిత ఆడబిడ్డను పరామర్శించడానికి 70 కిలోమీటర్లు రావడానికి ఆమెకి సమయం సాగడం లేదు. ఆమె రావడానికి ఎలా టైం లేదు. కనీసం మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆమెను ఏదో ఈ ఆడబిడ్డ గురించి చెప్పుకున్నాం, ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా అనే ఉద్దేశంతో ఆమెకి చెప్పుకున్నామంటే అక్కడికి కూడా పోకోకుండా అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసని వైసీపీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు. మేము అడుగుతున్నాం ఒకటే, దళితులంటే అంత చులకన ఎందుకు? ఈ కూటమి ప్రభుత్వంకు దళితులంటే ఎందుకు అంత ద్వేష? ఈ దళితులు ఓట్లేసింటే కన్నా మీరు ఈరోజు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోండేది. కాబట్టి ప్రజలారా గమనించండి, చంద్రబాబు నాయుడుకు ఆయన ఉన్న రక్తంలో కూడా దళితులు అంటే అసలు చాలా చిన్న చూపు అని కూడా గమనించండి. ఎన్నికలకు ముందు మాత్రము దళితులని నేను ఏదో పైకి తీసుకొస్తాను ఎన్నో మాటలు, ఎన్నో మాయ మాటలు, ఎన్నో మోసాలు చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఖచ్చితంగా దళితులను అణచివేస్తున్నాడని గమనించండి. ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఒంటరి వారిని చేయాలని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం కాలం ఈ 13 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని, కార్యకర్త నుండి జగనన్నకు దగ్గర ఉండే నాయకుడి వరకు ప్రతిరోజు అరెస్టులే, ప్రతిరోజు అక్రమ అరెస్టులే. ఓకే, మీరు అంటున్నారు లిక్కర్ స్కామ్ అని, మద్యం పాలసీ. ప్రజలారా ఇది కూడా గమనించండి, మద్యం పాలసీలో ప్రభుత్వమే నడిపితే ముడుపులు ఎవరికి ఇస్తారు? తద్వారా ఎంత ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 2019 నుండి 24 వరకు ప్రభుత్వమే మద్యం విధానం తీసుకొచ్చి ప్రభుత్వమే షాపులు నడిపింది. అది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా? వీళ్ళు ముడుపులు ఎవరైనా వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తారా ప్రైవేటు వ్యక్తులు? అది కాదు కదా. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ లిక్కర్ స్కామ్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఏ కేసులు లేక వైసీపీ వాళ్ళు వేధించాలా, వైసీపీ నాయకులను ఖచ్చితంగా జైల్లో వేయాలాడు, కేవలం కేసులు కట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే రేపు మేము 23వ తారీఖు నుంచి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. వైసీపీ నాయకులు ప్రారంభం చేస్తున్నారు. వీళ్ళు తొలి అడుగని వీళ్ళు ఆల్రెడీగా ప్రోగ్రాం చేస్తున్నారు. వీళ్ళకి చెప్పుకునేది ఈ సంవత్సరంలో ఏం చేసినాము, ఏం చేయాలనేది చెప్పుకునేది రాక వైసీపీ వాళ్ళు ప్రతి ఇంటికి పోయి వాళ్ళు చేసిండే మోసాలను ఖచ్చితంగా తెలియజేస్తారు. ఈ విషయాన్ని బయటకు రానికోకుండా కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఈరోజు మేము చెప్తున్నాం, ఆ రోజు మీరు అన్నారు 30,000 కోట్లు లిక్కర్ స్కామ్ చేశారన్నారు. దాని తర్వాత 20,000 కోట్లు వచ్చారు. దాని తర్వాత 15,000 కోట్లకు వచ్చారు. ఈరోజు 3,000 కోట్లు ఉన్నారు. ఈ 3,000 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నది మీరు చూసారా? ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర?
మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? అదే పెద్దిరెడ్డి రామచంద్ర గారి కూటమి ప్రభుత్వం వస్తానట్లే అటవీ భూములు లాక్కున్నారని చెప్పారు. ఒక కమిటీ వేశారు, ఒక కలెక్టర్ వచ్చారు. ఈ కమిటీ అంతా కూడా లాస్ట్కి ఏం తెలిసింది? వాళ్ళు ఈ భూములన్నీ కొన్నవే అని తెలిసి చెప్పింది. మరి ఏం చేశారు? ఇలా ఆ కుటుంబం పైన ఏదో దృశ్య ప్రచారం చేయాలని కేవలం ఒక ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఒక శాసనసభ్యులు మాట్లాడతారు, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతానంటే మహిళల తాలుబొట్లో తెగిన వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఎక్కడ మహిళల తాలుబొట్లు తెగినాయి? ఈరోజు ఇదే అనంతపురంలో ఒక శాసనసభ్యుడికి 33 బ్రాందీ షాపులు, వైన్ షాపులు ఉంటే కేవలం 22-23 షాపులు ఒకే శాసనసభ్యుని ఉన్నాయి. ఇదే మీరు ఎన్ని బెల్ట్ షాపులు పెట్టారు ఈరోజు? ఎన్ని బెల్ట్ షాపులు? అదే గత ప్రభుత్వంలో బెల్ట్ షాప్ ఎక్కడ కానీ ఇక్కడ కూడా లేదు. ఈరోజు మీరు బెల్ట్ షాపులు పెట్టి ప్రతి షాపులో కూడా కల్తీ మంది అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. మీకు అది గుర్తుకు రావడం లేదు. ఈ శాసనసభ్యులు గారు ఏం తెలుసో ఏమో కానీ ఈయనకు గతంలో ఏం చదివాడు, ఏం నేర్చుకున్నాడు తెలియదు. కానీ ఈయన కూడా ఈరోజు 20-30 షాపులు పెట్టుకొని బెల్ట్ షాపులు కూడా అరేంజ్ చేసి అక్కడ కల్తీ మద్యం అమ్ముతూ ఈయన కూడా ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ పోతుంది ఈ రాజ్యం? ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం? ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు ఏ స్కామ్లో లేరు. ఆయన ఖచ్చితంగా 10-15 రోజుల్లో ఆ స్కామ్లన్నీ పక్కకు పోయి ఏ ఆధారం దొరక కడిగిన ముత్యంలా ఖచ్చితంగా బయటకు వస్తాడని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం.